తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయ్యాయని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు వెల్లడించారు. ప్రజల ఐక్యత, త్యాగభావంతో తెలంగాణ సాధించామన్న ఆయన అదే బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తనపై చేసిన వ్యాఖ్యలపై కమెడియన్ ఆలీ స్పందించారు. డైరెక్టర్ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఘటనపై ఆలీ ఓ వీడియోలో స్పందిస్తూ రాజేంద్ర ప్రసాద్ గొప్ప వ్యక్తి, ఇటీవల కుమార్తె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో చేసిన సరదా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ట్రోలింగ్ చేయడం తగదు అని అన్నారు. తాను విమర్శలు ఎదుర్కొంటున్నా ఆ వ్యాఖ్యలు సరదాగా చేశారని వాటిని నెగిటివ్ గా చూడొద్దని కోరారు. ఈ వివాదం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. అలీపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న రాజేంద్ర ప్రసాద్ తాను చేసిన వ్యాఖ్యలు సరదా కోసమేనని, కొందరు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. షష్ఠిపూర్తి సినిమా విజయోత్సవంలో మాట్లాడిన ఆయన మీడియాను తన కుటుంబంగా భావిస్తున్నారని, తాను ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తినని వివరించారు. ఇళయరాజా పుట్టినరోజున ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కొన్ని కార్యక్రమాల్లో తాను మాట్లాడిన మాటలపై పరోక్షంగా వివరణ ఇచ్చిన ఆయన అది మీ సంస్కారంపై ఆధారపడి ఉంటుంది, మీ కర్మ అంటూ తనదైన శైలిలో స్పందించారు. అన్నయ్య అని పిలవడం తన అదృష్టమని మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వరకు కూడా నేనేం చేయలేను, నేను అలాగే ఉంటా, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో. ఏమన్నా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకునే తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠిపూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠిపూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠిపూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమై ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అనంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల, మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను, ఇప్పుడేంటో తెలుసా వీళ్ళందరూ అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళ మీద పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్య. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. అబ్బా గోల మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రం కౌరవుల చేతిలో ఉందని, పాలన అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. 3 ఏళ్లు ఓపిక పడితే మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి నెరవేర్చలేదని, ఉచిత బస్సులు సరిగా నడవడం లేదని, రుణమాఫీ, ఉద్యోగ హామీలు నీటి మీద రాతగా మారాయని ఆరోపించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ పాలనలో కుదేలైందని విమర్శించారు. యువతకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రాణత్యాగం చేసిండ్రు. దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి, నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళనంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏం వద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించిండు. సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ గారు. అసలు చూడు, ఎసుంటి తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లా భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి. ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటవిక దేశాల్లోని నియంత్రణ పాలన వల్లే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టాల ప్రకారం కాకుండా రాజకీయ ప్రేరణతో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జైల్లో ఉన్న నందిగాం సురేష్, తురకా కిషోర్లను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని, నిర్భయంగా న్యాయబద్దంగా మాట్లాడే స్వేచ్ఛను అణిచిపెట్టే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. సురేష్పై ఒకదాని తర్వాత ఒక కేసు పెడుతూ బెయిల్పై బయటకు రాగానే మళ్లీ అరెస్టు చేయడం రాజహింసకు నిదర్శనమని ఆరోపించారు. 8 కేసులు వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లకు. లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్టర్ 2 కేసులు అక్కడ పెట్టారు. ఈయన మీద విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్పర్సన్. ఆ కేసు నిన్న 28 అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడు కాగానే 28వ తేదీ కంప్లైంట్ తీసుకొని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. ఏది దొంగతనం అని 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇంట్లో దొంగతనం చేశారు. అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్లకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో, అక్కడేదో లాగాడనో, తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. ఇది 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. అంటే మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. దానికి దారి ఈరోజు వేస్తున్నారు. వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది. ఎప్పుడైతే రీజను, రైము, రీతం ఏమి అక్కర్లేదు, ఓ రేషనల్ అక్కర్లేదు, ఒక ఆధారం అక్కర్లేదు, పొగ కూడా అవసరం లేదు, మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు. ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచ్పాచే, ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, మొదలు పెట్టాక యాడ్ చేసుకుంటూ పోవచ్చు.
నేను అన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు. ఇది ఏ చట్టం లేదు, కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం. ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో, వెనకబడిన దేశాల్లో వినేవాళ్ళం, ఆటవిక నియమాలు ఉన్న చోట వినేవాళ్ళం, రాళ్లతో పెట్టి కొడతారని ఇది చేస్తారు. అది కూడా తెగల వాళ్ళు ఎవరో చేస్తే, ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకునే వాళ్ళు వచ్చింది, అది ఎక్కడి నుంచి? బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మధు యాష్కి తీవ్రంగా స్పందించారు. కవిత బీజేపీ వదిలిన బాలమని, ఆమె వెనుక పెద్ద వ్యూహం ఉందని ఆరోపించారు. జాగృతి సంస్థను అవినీతి డబ్బులు రక్షించుకోవడానికి వాడుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణకు కవిత చేసిన సేవలేంటని ప్రశ్నించారు. బీసీలకు నిజంగా మద్దతుంటే జాగృతిని వారి చేతుల్లోకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్లోనూ బీజేపీలోనూ కలకలం కొనసాగుతోంది. తప్పితే రాజకీయ లబ్ధి కొరకు ఆలోచన చేయొద్దనే ఆలోచనతోటి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా రాష్ట్ర ఏర్పాటు చేసినప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పదవి కూడా రాకపోయే, తను ముఖ్యమంత్రి అయ్యే ఆశలు లేవు కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క 60 ఏళ్ల ఆకాంక్షను అడ్డం పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో జరిగినాడు. తెలంగాణ రాకముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుటుంబ ఆస్తులన్నీ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కనీసం ఆఖరికి ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకి ఒరిగింది ఏందనేది ఆలోచించాల్సిన అవసరం ఇవ్వాలి. అభివృద్ధి పేరు పైన తెలంగాణ ప్రజలకి పేరాలు వంచి బిర్యానీలు కక్కి మెక్కింది కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ పదంతో పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టీఆర్ఎస్ పార్టీకి స్థలం ఇచ్చింది. జలదృశ్యంలో తన సొంత ఇల్లుని దానం ఇచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ మహాత్ముడికి కనీసం నివాళులు అర్పించలేదు. తెలంగాణ ఉద్యమానికి యువకర్తగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్కి కనీస గౌరవం ఇవ్వలేదు. తన కుటుంబమే కలకాలం కల్వకుంట్ల కుటుంబం పరిపాలించిన దురుద్దేశంతో పరిపాలించి దోచుకున్నది, తెలంగాణ ఆస్తులు దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం చేకూరుతుందని నమ్మింది, విశ్వసించింది సోనియా గాంధీ గారు. ఆ దిశలో రాష్ట్ర ఏర్పాటు చేసింది. గద్దరన్న చెప్పేవాడు, ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాలు గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేసింది సోనియా గాంధీ అవుతే, తన జీవిత కలకాల ఆకాంక్ష ముఖ్యమంత్రి కావాలనే దురుద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో చేరి తెలంగాణ పేరు పైన పార్టీ పెట్టుకొని ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని తొలగించిన దుర్మార్గుడు రాబందుల సమితి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇది వ్యత్యాసం బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ సుజయ్ వర్మ తేరీ టీవీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎస్, డీజీపీ, పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరి ఓపల్ సుజాత నేతృత్వంలో సుందరీమణుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రముఖుల సమక్షంలో రాజ్భవన్ ఆవరణ సందడిగా మారింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల మధ్య మైత్రిభావాన్ని పెంపొందించే దిశగా కనిపించింది. Ladies and gentlemen, as mentioned, yes, Miss World 2025 was a month-long celebration in Telangana, and it featured historical tours, cultural showcases, and a global platform for advocacy and empowerment, and finally concluded in a dazzling culmination of grace, beauty, and strength. It was indeed a super grand, star-studded finale, marking a defining moment in Hyderabad's emergence as a global events destination. And now, ladies and gentlemen, I request Miss World 2025, Miss Thailand Opal Suchata, to please step forward and address the gathering. Your Excellencies, honorable guests, and all ladies and gentlemen that are here with us tonight. Thank you so much for the honor in the name of the Miss World organization for welcoming all of us with such warmth and love. And big congratulations on the State Formation Day. It is an honor for us to be here witnessing this important day of yours. Since I first stepped in the land of Telangana, I can feel the warmth not only from the sun but also from the people here that are welcoming us with so much love and big smiles on their face. And every time people ask me what I feel spending almost a month in Telangana, I always tell them I feel so alive.
because to me, the culture, the traditions, everything makes me feel so alive and it makes me feel so much warmth and so much love. And I can really feel the beauty of Telangana through the places and the people that are here with us. With such warmth and allowing us to have one of the best months we could ever have in our lives. And I will promise to always keep this memory I've made and shared with my girls here in Telangana forever in my heart. And for me, Telangana is a place where the world needs to experience firsthand. Therefore, I would like to invite everyone to visit Telangana to see the beauty and the charm of it. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభమైన సందర్భంగా మంత్రి నారా లోకేష్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు అభినందనలు తెలిపారు. పండుగ వాతావరణంలో ప్రారంభమైన ఈ విధానం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందన్నారు. రేషన్ సరుకులు సమయానికి అందించడంలో కూటమి ప్రభుత్వం నిబద్ధత చూపుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తొలి రోజు 11 లక్షల మందికి రేషన్ కార్డులు తీసుకున్న కొత్త పాలనలో 18.87 లక్షల కుటుంబాలు ఒక్క రోజులో రేషన్ పొందాయన్నారు. ఇది పునరాగమనానికి నిదర్శనమని లోకేష్ తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించేందుకు తమ ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రజల్లో నింపుతున్నామని రేవంత్ తెలిపారు. రుణమాఫీ చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే విధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం 15,333 కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది. ఇవాళ రైతులకే కాదు, రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అదే విధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఈ రోజు చెల్లిస్తున్నాం. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 2,72,75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. అదే విధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారులు కేటీఆర్ చెప్పినట్లు చురుగ్గా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వారి పేర్లు రెడ్ బుక్ లో రాసి గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గుర్తు చేస్తూ ఉద్యమకాల్పు సంగతులు ప్రస్తావించారు. అలాగే మిస్ వరల్డ్ పోటీదారులపై అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని, సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. మాట్లాడుతుండ్రు ఎవరితో పొత్తు పెట్టుకోము, బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకుని ఓటేసినాం బిడ్డ, 4 ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ గిట్లయితుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడిచ్చినా చెప్తా ఉన్నారు. ఏం చెప్పిండు వాళ్ళు ఆ రోజు? అరే 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, మేము 4000 ఇస్తాం. 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఉద్యోగస్తులకు రాగానే 4 డిఏలు ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం, బెస్ట్ పిఆర్సీ ఇస్తాం అన్నారు. ఇప్పుడు మాట్లాడితే నన్ను గోసుక తింటామా అంటుండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు. నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నీ భూముల కాడికి 4,000 కోట్లతో 6 లైన్ రోడ్డుకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఎడికెళ్ళి పిలుస్తున్నావు. రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. కానీ బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి, టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ 200 కోట్లకు ఒక స్కూల్ అన్నావు, ముందు 80 కోట్లు అన్నావు, తర్వాత 120 కోట్లు అన్నావు, ఇప్పుడు 200 కోట్లకు ఒక స్కూల్ అని. ఆ స్కూల్కి ఇంకా పునాది కూడా రావాలి. 80 కోట్లకి 200 కోట్లు చేసింది దాన్ని. అంటే అదొక 5-6 వేల కోట్ల స్కామ్ అవుతున్నది ఇవాళ. వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి. అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో, తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ. ప్రజలకు ఇచ్చేదో, రైతులకు ఇచ్చేదో, మా ఎస్సీలకో, మా బీసీలకో, మా ఎస్టీలకో ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.